కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. కేబినెట్ సమావేశానికి సిఈసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కేబినెట్ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలని సూచించింది. తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ఎట్టకేలకు పచ్చ జెండా ఊపింది ఎన్నికల సంఘం. మంత్రివర్గ సమావేశంలో కేవలం అత్యవసర విషయాలనే చర్చించాలని ఈసీ కండిషన్ పెట్టింది. ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవారు ఈ మీటింగ్లో పాల్గొనకూడదని షరతు పెట్టింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని, రైతు రుణమాఫీ పథకాన్ని వాయిదా వేయాలని ఈసీ ఆదేశించింది. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా ప్రతిజ్ఞ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఎన్నికల కమిషన్ పెట్టిన షరతుల ప్రకారం మంత్రివర్గంలో రైతు రుణమాఫీపై చర్చించే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది. వాస్తవానికి లోక్సభ పోలింగ్ తర్వాత మంత్రివర్గ సమావేశం పెట్టాలనుకుంది కాంగ్రెస్ సర్కార్. శనివారమే కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. ఎలక్షన్ కోడ్ ఇంకా ముగియలేదనే కారణంతో ఎన్నికల కమిషన్ కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వలేదు. సోమవారం వరకు పర్మిషన్ కోసం ఎదురు చూస్తామని, లేదంటే మంత్రివర్గమే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతలోపే ఈసీ షరతులతో కూడిన కేబినెట్ భేటీకి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతు సంక్షేమం, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంట ప్రణాళిక, నిధుల సమీకరణ, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వంటి అంశాలపై చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కానీ ఈసీ షరతులతో ఈ అంశాలపై చర్చ ఉండబోదని స్పష్టమవుతోంది.